అనదర్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ చూద్దాం. లంబకోణ సమద్విబాహు త్రిభుజం. ఇది లాస్ట్ ట్రయాంగిల్లో లాస్ట్ మోడల్ అని చెప్పొచ్చు. దీంట్లో లంబకోణం ఉండాలా, రెండు భుజాలు సమానంగా ఉండాలా. సో లంబకోణము రెండు భుజాలు సమానంగా ఉండాలా. సో ఏబిసి. సో ఇది 90 డిగ్రీ. అంటే ఈ 90 డిగ్రీకి అపోజిట్ ఉన్నది ఏంది, కర్ణం అవుతుంది. కానీ ఇవి రెండు భుజాలు ఏంది, సమానంగా ఉంటాయి. ఇక్కడ మనం ఏమన్నాం దీన్ని, ఇది ఏ అయింది అనుకో, ఇది కూడా ఏ అవుతుంది. ఎందుకంటే రెండు భుజాలు సమద్విబాహు, లంబకోణం ఉండాలా, రెండు భుజాలు సమానంగా ఉండాలా, అక్కడ కర్ణం ఉంది. అప్పుడు చూడండి ఒకసారి, దీని యొక్క ఏరియా ఎంత, వైశాల్యం. వైశాల్యం ఈజ్ ఈక్వల్డ్, ఏరియా ఈజ్ ఈక్వల్డ్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్. బేస్ ఎంత, ఏ, హైట్ ఎంత, ఏ. So that is equal of a square. That is the area of right isosceles right angle triangle అని చెప్పొచ్చు. రైట్. సో దీని యొక్క చుట్టుకొలత ఎంత, చుట్టుకొలత, the perimeter of right angle isosceles triangle, చుట్టుకొలత పెరిమీటర్ ఎంత, ఏ ప్లస్ ఏ ప్లస్ కర్ణం. ఇక్కడ కర్ణం ఎంత ఒకసారి చెప్పండి. సో కర్ణం అనేది స్క్వేర్ ఈజ్ ఈక్వల్ భూమి స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఎంత వస్తుందండి, 2a స్క్వేర్. సో ఇది కర్ణము స్క్వేర్. సో కర్ణం ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది, రూట్. ఇప్పుడు రూట్ 2, ఇక్కడ ఎంత, ఏ వస్తుంది. సో దిస్ ఈజ్ హౌ మచ్, రూట్ 2a. సో కర్ణం ఈజ్ ఈక్వల్ రూట్ 2a. ఇప్పుడు చుట్టుకొలత ఏమవుతుంది, ఏ ప్లస్ ఏ ప్లస్ రూట్ 2a అవుతుంది. ఎందుకంటే ఇది లంబకోణ త్రిభుజం కాబట్టి దీంట్లో రెండు భుజాల పొడవులు ఇచ్చేసాడు. కర్ణం ఈజీగా కనుక్కోవచ్చు. ఎంత వచ్చింది, రూట్ 2a వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం రాయొచ్చు ఎన్ని ఏలు, 2a ప్లస్ రూట్ 2a. అంటే ఇక్కడ ఏ కామన్ తీస్తే 2 ప్లస్ రూట్ 2 అని చెప్పవచ్చు. ద పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ఐసోసెల్స్ ట్రయాంగిల్, లంబకోణ సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యము, చుట్టుకొలత వచ్చింది. సో ఇక్కడ డయాగోనల్ ఎంత చెప్పండి నాకు, డయాగోనల్ ఎంత, డి, రూట్ 2a. సో ఇక్కడ ఇంకో ఫార్ములా మనం డెరివ్ చేయొచ్చు. ఎట్లా అంటే ఏ ఈజ్ ఈక్వల్ట్ ఎంత వస్తుంది, డి బై రూట్ 2 వస్తుంది. దీన్ని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏరియా ఎంత వస్తుంది చెప్పండి నాకు. సో ఏరియా ఈజ్ ఈక్వల్ ఆఫ్ ఏ స్క్వేర్. ఏ అంటే ఎంత, డి బై రూట్ 2 హోల్ స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ ఆఫ్ డి స్క్వేర్ బై రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే ఎంత, 2. అంటే అర్థమైంది, డి స్క్వేర్ బై 4, అనదర్ ఫార్ములా ఫర్ ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్ ఐసో ట్రయాంగిల్. ఒకవేళ డైరెక్ట్ కర్ణం ఇచ్చాడు, దీని ఏరియా కనుక్కోమంటే డి స్క్వేర్ 4 పెడితే సరిపోతుంది. సో మనకి ఇంపార్టెంట్ ఫార్ములా ఇదొక్కటి, ఇంకో ఫార్ములా ఇదొక్కటి, ఇంకో ఫార్ములా ఇదొక్కటి. సో కర్ణం అయితే మనకు తెలుసు ఇవి 4. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్, పెరిమీటర్ ఏ ఇంటూ 2 ప్లస్ రూట్ 2, డయాగోనల్ దాని యొక్క కర్ణం రూట్ 2a. ఇంకొక ఏరియా ఫార్ములా, ఒకవేళ డయాగోనల్ ఇచ్చాడు ఏరియా కనుక్కోమంటే డి స్క్వేర్ బై 4 అని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. రైట్. ఇప్పుడు ఈ 2 డైమెన్షన్ సంబంధించిన త్రిభుజాలకు సంబంధించిన 5 త్రిభుజాలను మనం ఇప్పుడు బ్రీఫ్గా మనం నేర్చుకున్నాం. వాటి ఫార్ములాస్ ఎట్లా వచ్చినాయి, దాని స్ట్రక్చర్ ఎలా ఉంది మీరు డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు రిమైనింగ్ నెక్స్ట్ చతుర్భుజాలు. ఇదే 2 డైమెన్షన్ సంబంధించింది చతుర్భుజాలు. సో ఇక్కడ చతుర్భుజాలలో 5 రకాలు ఉంటాయండి. ఎన్ని రకాలు ఉంటాయి, 5 రకాలు. ఇంగ్లీష్లో ఏమంటాం, క్వాడ్రిలేటరల్స్. సో ఇక్కడ నంబర్ 1 ఏంది, దీర్ఘ చతురస్రం తీసుకుందాం. ఏం తీసుకుందాం, దీర్ఘ చతురస్రం. సో దీర్ఘ చతురస్రం అంటే ఏంది, ఎదురెదురు భుజాల పొడవులు సమానంగా ఉండాలా. ఎదురెదురు భుజాల పొడవులు, అపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు ఈ భుజం పొడవు ఎంతనో ఇది కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు ఇది ఎంతనో ఇది కూడా అంతే ఉంటుంది. రైట్. ఇప్పుడు ఈ పొడవైన భుజాన్ని మనం ఏమంటాం, లెంత్ అంటాం, పొడవు అంటాం. దీన్ని ఎల్తో రిప్రజెంట్ చేస్తాం. సో దీన్ని ఎల్తో రిప్రజెంట్ చేస్తాం. ఇది తక్కువ పొడవు ఉన్న దాన్ని బ్రెడ్త్ అంటాం, వెడల్పు అంటాం. దీన్ని బీతో రిప్రజెంట్ చేస్తాం. దీన్ని కూడా పీతో రిప్రజెంట్ చేస్తాం.
సో అపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఎల్ ఈజ్ ఎల్, బి ఈజ్ బి, రైట్. సో దీంట్లో ఒకటి ఏంటంటే మనకు డయాగోనల్ ఉంటుంది, దీంట్లో కూడా కర్ణం ఉంటుంది. దిస్ ఈజ్ ద డయాగోనల్, ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై డి. సో ఇది ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడ్డది చూడండి. ప్రతి యాంగిల్ ఎంత అండి? 90 డిగ్రీ, 90 డిగ్రీ. సో ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పడ్డది కాబట్టి మనం డయాగోనల్ ఎట్లా కనుక్కోవాలో చెప్తాం. సో దీంట్లో మనం దీర్ఘచతురస్రానికి సంబంధించిన వైశాల్యం చేద్దాం. ఒక్కసారి వైశాల్యం, దీర్ఘచతురస్రం యొక్క ఏరియా రెక్టాంగిల్ ఏరియా మనం ఎట్లా కనుక్కుంటాం చూడండి. ఒక్కసారి ఇక్కడ షార్ట్గా మీకు నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక రెక్టాంగిల్ ఫేస్ ఉంది అనుకుందాం, ఈ విధంగా సో ఇక్కడ 1 2 3 4 5 6 1 2 3 4 5 1 2 3 4 5 6 ఇటు ఎన్ని ఉన్నాయి? 6 1 2 3 4 5 6 7 ఇటు ఎన్ని ఉన్నాయి? 7. సో మొత్తం బాక్సెస్ ఎన్ని ఉన్నాయని చెప్తే మనం ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఏరియా అంటే ఏంది? మొత్తం లోపల ఆక్రమించిన స్థలం. ఓకే, టైల్స్ మనం ఒక ఫ్లోర్లో వేసిన టైల్స్, ఇక్కడ కూడా టైల్స్ లాగా కనపడుతుంది. ఎన్ని టైల్స్ ఉన్నాయంటే 6 × 7 అంటాం, అంటే ఎంత వస్తుంది? 42. ఏం చేసినాం ఇక్కడ? లెంత్ను బ్రెడ్త్ను ఇంటూ చేసినాం కాబట్టి. సో ఇక్కడ కూడా ఏరియా అనేది, వైశాల్యం అనేది దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఎంత వస్తుందంటే పొడవు ఇంటూ వెడల్పు, పొడవు ఇంటూ వెడల్పు, లెంత్ ఇంటూ బ్రెడ్త్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దీని యొక్క చుట్టుకొలత పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్. సో పెరిమీటర్ అంటే ఏంది? 4 భుజాల పొడవులు మొత్తం. ఎన్ని ఎల్లు ఉన్నాయి? 2 పొడవులు, 2 సమానమైన వెడల్పులు ఉన్నాయి. ఇక్కడ 2 కామన్ తీస్తే ఎంత? 2 × పొడవు ప్లస్ వెడల్పు, లెంత్ ప్లస్ బ్రెడ్త్, దట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ అని చెప్పొచ్చు. 2 × లెంత్ ప్లస్ బ్రెడ్త్. సో చుట్టుకొలత తెలుసు. నెక్స్ట్ ఇక్కడ ఏంది? డయాగోనల్, కర్ణం అంటాం, డయాగోనల్. సో డయాగోనల్ ఏంది? డి. సో డి ఏంది? ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇక్కడ భుజం స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్ అంటే బి స్క్వేర్కి ఏంది? రూట్ వస్తుంది, రైట్. ఇది దీర్ఘచతురస్రం క్వాడ్రిలేటరల్లో ఫస్ట్ టైప్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా దీంట్లో నుంచి క్వశ్చన్స్ బాగా అడుగుతున్నారు. సో వైశాల్యం, లెంత్ ఇంటూ బ్రెడ్త్, పెరిమీటర్ 2 × L + B, డయాగోనల్ ఈస్ అండ్ రూట్ ఆఫ్ L² + B². ఓకే, సో ఇది స్ట్రక్చర్ మీ బ్రెయిన్లో ఉండాలా. సో నెక్స్ట్ టైప్ చూద్దాం. దీంట్లో చతురస్రం ఇంపార్టెంట్, రైట్. చతురస్రం అంటే ఏంది? స్క్వేర్. సేమ్ దీర్ఘచతురస్రమే కానీ 4 భుజాల పొడవులు సమానంగా ఉంటాయి. 4 భుజాల పొడవులు సమానంగా ఉంటాయి. సపోజ్ ఇది ఏ బి సి డి అనేది ఒక చతురస్రం అనుకుంటే ఈ 4 భుజాల పొడవులు సమానంగా ఉంటాయి. సపోజ్ ఒక భుజం ఏ అనుకుంటే ఈ భుజం కూడా ఏనే అవుతుంది, ఇది కూడా ఏ అవుతుంది, ఇది కూడా ఏ అవుతుంది. మధ్యలో ఒక కర్ణం ఉంటుంది. ఇప్పుడు ఇందులో అన్ని కోణాలు, దీంట్లో కూడా అన్ని కోణాలు 90 డిగ్రీ అండి. ప్రతి కోణం 90 డిగ్రీ ఉంటుంది. సో కర్ణాలు కూడా సమానంగా ఉంటాయి. దీర్ఘచతురస్రంలోని కర్ణాలు కూడా సమానంగా ఉంటాయి, సమద్విఖండన చేసుకుంటాయి. సో అక్కడ డయాగోనల్స్ ఆర్ ఈక్వల్, హియర్ ఆల్సో డయాగోనల్స్ ఆర్ ఈక్వల్, ఆల్ యాంగిల్స్ ఆర్ 90 డిగ్రీ. ఓకే, సో ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం? వైశాల్యం, ఏరియా ఈజ్ ఈక్వల్ భుజము ఇంటూ పొడవు ఇంటూ వెడల్పు. ఇక్కడ పొడవు వెడల్పు అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ బి ఈజ్ ఈక్వల్ ఏమైంది? ఇక్కడ ఏ అయింది. ఎల్ ఈజ్ ఈక్వల్ బి ఈజ్ ఈక్వల్ ఏమైంది? ఏ అయింది. కాబట్టి ఏమైంది ఇక్కడ? భుజము ఇంటూ భుజము రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి అంటే అర్థమైంది భుజం స్క్వేర్ అని చెప్పచ్చు. ఇక్కడ ఏముంది? ఏ ఇంటూ ఏ అంటే ఎంత వస్తుంది? ఏ స్క్వేర్ వస్తుంది. ఏమొస్తుంది? ఏ స్క్వేర్ వస్తుంది. ఏరియా ఆఫ్ ది స్క్వేర్ వెన్ సైడ్ ఈజ్ గివెన్ ఏ. ఏదైనా ఒక సైడ్ భుజం పొడవు ఏ ఇచ్చిండు అనుకో, దాని యొక్క ఏరియా అనేది దానికి స్క్వేర్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ పెరిమీటర్, చుట్టుకొలత.
సో చుట్టుకొలత పెరిమీటర్. సో పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్, ఇక్కడ ఏరియా. సో పెరిమీటర్ ఏంది? 4 భుజాల పొడవుల మొత్తం. 4 భుజాల పొడవులు అంటే ఏ ప్లస్ ఎన్ని ఏలు ఉన్నాయి? 4 ఏలు. అంటే 4 ఇంటూ భుజము అని చెప్తాం. అంటే అర్థమైంది 4a, దట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్. ఫినిష్. సో వాట్ ఈస్ ద డయాగోనల్? దిస్ ఇస్ ద డి. ఇది ఏం డయాగోనల్ ఎంత వస్తుందని చెప్పండి. ఇంతకుముందు చూసినాం మనం. రైట్ యాంగిల్ ఉంది, 2 భుజాలు సేమ్ ఉంటే లంబకోణ సమద్విబాహు త్రిభుజం. అప్పుడు డయాగోనల్ ఎంత వస్తుంది? √2a. సో d ఈజ్ హౌ మచ్? డయాగోనల్ ఎంత? √2a. ఎందుకంటే ఇది లంబకోణ త్రిభుజం, లంబకోణ సమద్విబాహు త్రిభుజం. రైట్ యాంగిల్ ఐసోసెల్ ట్రయాంగిల్ కాబట్టి ఈ కర్ణం, ఈ పొడవు ఎంత వస్తుంది? d ఈజ్ ఈక్వల్ టు √2a, లేదంటే a² + a² అంటే √2a² అంటే √2a అని చెప్పొచ్చు. రైట్. సో నెక్స్ట్ ఇంకోటి, దీనికి ఏరియాకి ఇంకో ఫార్ములా అడుగుతాడు. ఒకవేళ కర్ణం ఇచ్చేసి డైరెక్ట్ ఏరియా అడిగిండు అనుకో, ఎట్లా చేయాలా? కర్ణం ఇచ్చాడు, ఏరియా కనుక్కోమంటుండు, ఏం చేయాలా? ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందండి? ఇక్కడ d/√2 వస్తుంది. ఇప్పుడు దీన్ని తీసుకోపోయి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఏమొస్తుంది? సో ఏరియా ఈజ్ ఈక్వల్ a² అంటే ఎంత? d/√2 హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? d²/2 వస్తుంది. డైరెక్ట్ కర్ణం ఇచ్చేశాడు, ఏరియా అడుగుతున్నాడు అంటే ఏం చేయాలా? d²/2 కర్ణాన్ని వర్గం చేసి అందులో సగం చేస్తే సరిపోతుంది. దిస్ ఈజ్ ద స్క్వేర్, చతురస్రం యొక్క మెన్సురేషన్, దాని యొక్క వైశాల్యం, దాని యొక్క చుట్టుకొలత, అదేవిధంగా దాని యొక్క కర్ణం, అదేవిధంగా కర్ణం ఇచ్చేసి వైశాల్యం అనుకోమంటే ఈ విధంగా మనం ఫార్ములా చేయాలి. ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలా. ఫార్ములా గుర్తుకు వస్తలేదు, ఈ జియోమెట్రికల్ స్ట్రక్చర్ ఏదైతే ఉంది స్క్వేర్ సంబంధించింది మీ బ్రెయిన్లో కనుక ఉంటే మనం ఈజీగా దీన్ని ఫార్ములాస్ మనమే తయారు చేయొచ్చు ఈజీలీ. ఓకే. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ ది క్వాడ్రిలేటరల్ చూద్దాం. సమాంతర చతుర్భుజం, ప్యారలెలోగ్రామ్ అంటాం, ఇంగ్లీష్లో ఏమంటాం? ప్యారలెలోగ్రామ్. సో ఈ సమాంతర చతుర్భుజం అంటే ఇక్కడ కూడా ఎదుటి భుజాలు సమానంగా ఉంటాయి, అపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. కాకపోతే కొద్దిగా ఇట్లా ప్రెస్ అయి ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు అదే రైట్ యాంగిల్ కొద్దిగా ప్రెస్ చేస్తే ఈ విధంగా వచ్చేస్తుంది సమాంతర చతుర్భుజం. రైట్. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇప్పుడు ఇది ఎంత ఉంది? ఇది కూడా అంతే ఉంటుంది. ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. సో అపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, సేమ్ రైట్ రెక్టాంగిల్ లాగానే, దీర్ఘచతురస్రం లాగానే. ఓకే. సపోజ్ ఇది ఏ, ఇది బి, ఇది సి, ఓకే, ఇది డి అనుకుంటే. ఓకే. నెక్స్ట్ చూద్దాం. రైట్. రైట్ చూద్దాం. సో దిస్ టూ అండ్ దిస్ టూ ఆర్ ఈక్వల్. రైట్. దీంట్లో ఏంటంటే ఈ డయాగోనల్స్ అనేవి ఈక్వల్గా ఉండవు, అదే డిఫరెన్స్ ఉంటుంది. అపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ బట్ డయాగోనల్స్ ఆర్ నాట్ ఈక్వల్. సో ఈ డయాగోనల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి చూసుకోవాలి. సపోజ్ ఇది బి అయిందనుకో, ఇది కూడా బి అవుతుంది. సపోజ్ ఇది ఏ అయిందనుకో, ఇది కూడా ఏ అవుతుంది. ఇక్కడ ఏంటంటే కండిషన్ ఏంటంటే కొద్ది దీని యొక్క మ్యాప్ చూసుకోండి. ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి, అదేవిధంగా ఏడి ఈజ్ ప్యారలల్ టు బీసీ. ఇది అండి కండిషన్ ఇక్కడ. ఓకే. సో దీని యొక్క ఏరియా ఎట్లా కనుక్కోవాలా? ఇప్పుడు ఈ కర్ణం అనేది దీని 2 సమాన త్రిభుజాలుగా విడగొట్టింది. సపోజ్ దీని యొక్క ఎత్తు గనక మనం హైట్ గనక హెచ్ అనుకో, సో దీంట్లో నుంచి కూడా ఒక హైట్ గీయచ్చు, ఇది కూడా సేమ్ ఉంటుంది హైట్ హెచ్. సో ఈ విధంగా తీసుకుంటే ఇప్పుడు దీని యొక్క ఏరియా ఏమొస్తుంది? ఈ త్రిభుజం యొక్క ఏరియా, ఏడిబి త్రిభుజం ఏరియా ఎంత వస్తుంది? హాఫ్ బేస్ ఇంటూ హైట్
ప్లస్ ఇది బీసీడి త్రిభుజం ఏరియా ఎంత వస్తుంది, హాఫ్ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఎంత, ఫుల్ వస్తుంది. సో బీహెచ్ వస్తుంది ఏరియా. సో బేస్ ఇంటూ హైట్, దీని యొక్క వైశాల్యం ఎంత, ఏరియా ఈజ్ ఈక్వల్డ్ హాఫ్ బేస్ ఇంటూ హైట్ అని చెప్పొచ్చు. ఓన్లీ బేస్ ఇంటూ హైట్ కంప్లీట్ కదా. సో రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, హాఫ్ ప్లస్ హాఫ్ మొత్తం ఫుల్ అవుతుంది. బేస్ ఇంటూ హైట్ అంటే తెలుగులో ఏం రాస్తాం, ఇంగ్లీష్లో బేస్ ఇంటూ హైట్ అని రాస్తే సరిపోతుంది. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. భూమి ఇంటూ ఎత్తు. సో ఇది అడుగుతాడు మనకు. దీని మీద ఎక్కువ పెద్దగా పెరిమీటర్ పైన దీని నుంచి క్వశ్చన్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఓన్లీ ఏరియా అడుగుతాడు కాబట్టి ఇది ఫినిష్. సో నెక్స్ట్ సమచతుర్భుజం. సమచతుర్భుజం అంటే 4 భుజాల పొడవులు సమానంగా ఉంటాయి. ఇంగ్లీష్లో దీన్ని రాంబస్ అంటాం. సో 4 భుజాల పొడవులు సమానంగా ఉంటుంది, కాకపోతే అది చతురస్రం కాదు, కొద్దిగా స్ట్రెస్ అయి ఉంటుంది అన్నట్టు అర్థం. ఇట్లా ఇది రాంబస్. ఈ చతురస్రాన్ని కొద్దిగా స్ట్రెచ్ చేస్తే, కంప్రెస్ చేస్తే మనకు వచ్చేదే సమచతుర్భుజం రాంబస్. ఇక్కడ 4 భుజాల పొడవులు సమానం. సపోజ్ ఒక భుజం పొడవు ఏ అనుకుంటే ఇంకో భుజం పొడవు ఇది కూడా ఏ అవుతుంది. కానీ ఇక్కడ కర్ణాలు మాత్రం సమానం కావు. సో కర్ణాలు అనేవి సమానం కావు అని చెప్పొచ్చు. ఒక కర్ణం ఎక్కువ ఉంటే ఇంకో కర్ణం తక్కువ ఉంటుంది అని అర్థం. సో ఈ రాంబస్ యొక్క ఏరియా కనుక్కోవాలి మనం. దీని చుట్టుకొలత అయితే ఈజీగా 4 భుజాల పొడవులు మొత్తం. సో దీని యొక్క వైశాల్యం కనుక చూస్తే ఏరియా ఆఫ్ రాంబస్ ఆఫ్ d1 ఇంటూ d2. కర్ణాల లబ్ధం, ద ప్రొడక్ట్ ఆఫ్ డయాగోనల్స్. డయాగోనల్స్ యొక్క ప్రొడక్ట్లో ఆఫ్ ఉంటుంది అని అర్థం. సో ఇప్పుడు డయాగోనల్ ఇది d1 అనుకుందాం. ఇప్పుడు ఈ డయాగోనల్ ఏమనుకుందాం, d2 అనుకుందాం సపోజ్. ఓకే, అయితే ఇక్కడ రాంబస్లో ఒక్కసారి గనక గమనిస్తే ఈ కర్ణాలు దిస్ డయాగోనల్స్ ఆర్ పర్పెండిక్యులర్ బైసెక్ట్ చేస్తున్నాయి. చూడండి ఇక్కడ పర్పెండిక్యులర్ లంబ సమద్విఖండన చేసుకుంటుంది. అంటే చూడండి రెండు కర్ణాలు పరస్పరం లంబంగా ఖండించుకుంటున్నాయి. సో ఇక్కడ 90 డిగ్రీ, ఇక్కడ కూడా 90 డిగ్రీ, ఇక్కడ కూడా 90 డిగ్రీ, ఇక్కడ కూడా 90 డిగ్రీ ఏర్పడుతుంది. మళ్ళా సమద్విఖండన అంటే ఈక్వల్ పార్ట్గా డివైడ్ అవుతుంది. ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. ఓకే, పర్పెండిక్యులర్ బైసెక్టర్స్. సో ఇక్కడ కనుక చూస్తే మనకి సో ఇదొక లంబకోణ త్రిభుజం, ఇదొక లంబకోణ త్రిభుజం, ఇదొక లంబకోణం, ఇదొక. సో 4 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ ఫామ్ హియర్? 4 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్, 4 లంబకోణ త్రిభుజాలు ఏర్పడ్డాయి. మళ్ళా దీస్ 4 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఆర్ నాట్? ఎస్, ఈక్వల్. వాటి ఏరియా సేమ్, వాటి వైశాల్యాలు సేమ్గా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఇది సమద్విఖండన చేస్తే, ఈక్వల్ బైసెక్ట్ చేస్తే చూద్దాం. ఇప్పుడు ఇది ఎంత వస్తుంది? d2/2. ఇప్పుడు ఇది ఎంత వస్తుంది? కంప్లీట్ d1 కట్టి దాంట్లో హాఫ్ ఎంత? d1/2. ఓకే, సేమ్ ఇది కూడా అంతే, d2/2. ఇది ఎంత? సారీ, ఇది d1/2, ఇది d2/2. రైట్. సో 4 ఈక్వల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఏర్పడ్డాయి కాబట్టి నేను ఈ ట్రయాంగిల్ని తీసుకుంటా. ఐ విల్ టేక్ దిస్ రైట్ యాంగిల్. ఒక్క రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే దీంట్లో దీని ఏరియా ఎంత వస్తుంది చూద్దాం ఒకసారి. ABCD, దిస్ ఇస్ O. AOD రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే దాని ఏరియా ఎంత? ఆఫ్ బేస్ ఎంత? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది 90 డిగ్రీ ఏంటంటే ఇది ఆటోమేటిక్ ఏమవుతుంది? హైట్ అవుతుంది. బేస్ ఎంత అవుతుంది? d2/2. ఎంత బేస్? d2/2. సో బేస్ ఎంత? d2/2. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి బేస్ ఇంటూ హైట్. ఇది ఎంత? d1/2. ఓకే, d1/2. సో ఈ రైట్ యాంగిల్ ఏరియా ఎంత అయితే ఉంటుందో ఈ రైట్ యాంగిల్
ఏరియా కూడా అంతే ఉంటుంది. ఈ లంబకోణ త్రిభుజం ఏరియా కూడా అంతే. 4 లంబకోణ త్రిభుజాలు, సమానమైన 4 లంబకోణ, ఈక్వల్ 4 రైట్ యాంగిల్స్. సో ఒకదాని ఏరియా వచ్చిందంటే 4టి కావాలంటే ఇంటూ 4 చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ 2, 2, 4 కాబట్టి 4 క్యాన్సిల్. ఎంత వచ్చిందండి? ఏరియా ఈజ్ ఈక్వల్ ఆఫ్ d1 ఇంటూ d2 వచ్చింది. ఈ d1, d2 ఆర్ ద డయాగోనల్ ఆఫ్ ఏ rhombus, but d1 is not equal to d2, but all sides are equal. సేమ్ స్క్వేర్ లాగానే ఆల్ సైడ్స్ ఈక్వల్ బట్ డయాగోనల్స్ ఆర్ నాట్ ఈక్వల్. సో ఈ డయాగోనల్ బేసిస్ మీద మనం ఆ రాంబస్ యొక్క ఏరియాను మనం డిఫైన్ చేయొచ్చు. సో దీని యొక్క చుట్టుకొలత పెరిమీటర్. వాట్ ఈస్ ద పెరిమీటర్? సో చుట్టుకొలత పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ 4 sides, sum of length of 4 sides, a plus a plus a. How many a's? 4 a's. 4a or 4 into side అని కూడా చెప్పొచ్చు. ఓకే రైట్. సో ఈ సైడ్ ఎంత? a is equal how much అని అడుగుతాడు. సైడ్ ఎంత అని అడిగినప్పుడు దిస్ ఈజ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దిస్ ఇస్ ద రైట్ యాంగిల్. రైట్ యాంగిల్కి ఆపోజిట్ ఏంది? కర్ణం. సో కర్ణం స్క్వేర్ ఎంత? a స్క్వేర్. బేస్ స్క్వేర్ ఎంత? d2/2 హోల్ స్క్వేర్ ప్లస్ హైట్ ఎంత? d1/2 హోల్ స్క్వేర్. సో ఈ స్ట్రక్చర్ వెరీ ఇంపార్టెంట్. సో ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ d1, ఇది ఫస్ట్ తీసుకుంటా, d1 స్క్వేర్ బై 4, నెక్స్ట్ d2 స్క్వేర్ బై 4. సో ఇప్పుడు నేను 1/4 కామన్ తీస్తే d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ వస్తుంది, ఏ స్క్వేర్. సో ఏ ఎంత వస్తుంది? సో ఇది 1/రూట్ వస్తుంది. రూట్ అంటే ఇది ఎంత వస్తుంది? 1/2 అండ్ రూట్ ఆఫ్ d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్. దిస్ ఈజ్ ద సైడ్ ఆఫ్ ఏ రాంబస్. ఒకవేళ సైడ్ ఇచ్చాడు, కర్ణాలు ఇచ్చాడు, రాంబస్ యొక్క సైడ్ అడుగుతుండు, లేదా కర్ణాలు ఇచ్చి దాని యొక్క పెరిమీటర్ అడిగిండు అనుకోండి, అప్పుడు మనకు సైడ్ కావాలి. పెరిమీటర్ కావాలంటే ఏం కావాలా? సైడ్ కావాలా. సైడ్ వస్తేనే పెరిమీటర్ వస్తుంది. సో డయాగోనల్ కావాలంటే ఏం కావాలా? డయాగోనల్. ఏరియా కావాలంటే డయాగోనల్ రావాలి. ఖచ్చితంగా ఈ మూడిటి ఏ, d1, d2, ఈ మూడిట్లో ఏ ఒక 2 కొలతలు ఇచ్చి మిగతా ఏరియా అడిగినా, పెరిమీటర్ అడిగినా, సైడ్ అడిగినా ఈజీగా మనం డిఫైన్ చేయొచ్చు. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ చూద్దాం. ఇది రంబస్. నెక్స్ట్ సమలంబ చతుర్భుజం, ట్రెపీజియం అంటాం దీనికి. సో ఇదో డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్. ఇక్కడ చూద్దాం ఇది ఎలా ఉంటుందంటే, దీని డయాగ్రామ్ ఇలా ఉంటుంది చూడండి. ఏ, బి, సి, డి. ఓకే. సో ప్యారలల్ సైడ్స్ ఉంటాయి, 2 ప్యారలల్ సైడ్స్ ఉంటాయి, బట్ నాట్ ఈక్వల్ ఉండవు. ఏబి ఇస్ ప్యారలల్ టు సిడి. ఇవి 2 ప్యారలల్ సైడ్స్ ఉంటాయి, ఇవి 2 నాన్ ప్యారలల్ సైడ్స్. ఇవి సమాంతర భుజాలు ఉంటాయి. ఒక జత సమాంతర భుజం, ఇంకొక జత అసమాంతర భుజం కలిగి ఉంటాయి. ఆ చతుర్భుజాన్ని మనం సమలంబ చతుర్భుజం. 2 ప్యారలల్ సైడ్స్ ఉంటాయి, ఇంకోటి నాన్ ప్యారలల్స్ ఉంటాయి. సో ఈ ప్యారలల్ సైడ్స్ యొక్క లెంత్ ఏ అనుకుందాం, దీని యొక్క లెంత్ బి అనుకుందాం, వీటి మధ్య డిస్టెన్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ హెచ్ అనుకుందాం. అప్పుడు ఏరియా ఏమొస్తుంది? డైరెక్ట్ ఏరియా క్వశ్చన్ అడుగుతాడు. ఆఫ్ సమ్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్ ఆఫ్ లెంత్ ఇంటూ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్, the perpendicular distance. So this is the single formula for samalamba chaturbhujam. So